ఇప్పుడు నన్ను కూడా బిగినింగ్ డేస్లో చాలా యాటిట్యూడ్ ఉంది అనుకునేవారు. నాకు ఎప్పుడు తెలిసిందంటే అది ప్రభాస్ చెప్పాడు ఒకరోజు. ప్రభాస్ ఏంటి నీ బాడీ లాంగ్వేజ్ ఇది ఇలా చూస్తావు ఈడవడరా బాబు ఇంత యాటిట్యూడ్ అనుకునేవని భయ్యా అన్నాడు. అంటే నాతో క్లోజ్ అయ్యేంత వరకు ప్రభాస్కి ఈ ఫీలింగ్లో ఉన్నాడు. ఆర్య సినిమా అయిపోయి మొన్న కథ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయనకు నేను అర్థం కాల. సో ప్రతి మనిషిని చూసే విధానం మేబీ ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను ఏదో ఆలోచించుకుంటూ నేను ఏదో ఉంటూ ఎలా ఉంటానో నాకు తెలియదు. నేను ఆలోచించిన టైంలో చూసే వాళ్ళకి అది డెఫినెట్గా కనిపిస్తుంది. ఇప్పుడు విజయ్తో నా జర్నీ ఆల్మోస్ట్ 5 years నుంచి నేను క్లోజ్గా చూస్తున్నాను. నిజంగా విజయ్కి యాటిట్యూడ్ ఉంటే నేను ఎప్పుడు వెళ్ళాలా? నేను అంటే నా జర్నీలో కూడా తనతో ఒకటి కంఫర్ట్ వర్క్లో కానీ చేస్తున్న దాంట్లో కానీ దీంట్లో అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటే వెళ్తాం. నెక్స్ట్ది లైఫ్ అనేది కూడా నేర్పిస్తూ ఉంటుంది. రఘు నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నన్ను నువ్వు చూస్తున్నావు. ప్రతి ఒక్కటి ఏంటి లైఫ్ నేర్పిస్తూ ఉంటుంది. మనం అన్నీ నేర్చుకుంటే వెళ్ళాలి. అండ్ ఇక్కడ మేము వచ్చి నిలబడుతున్నామంటే మాకే 100కు 100 పాజిటివ్ ఎప్పటికీ రాదు. నాకే ఉండదు. ఇంత మంచి సినిమాలు తీస్తే ఇది ఇలా చేస్తారా దిల్రాజు మామ ఇదిరా కామెంట్లు వస్తూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటే నేను ఎక్కడ ముందుకెళ్తా? నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, ఈ రెండే నాకు ఇంపార్టెంట్. అలాగే నీ పర్సన్ మనం ఆనెస్ట్గా నిజాయితీగా ముందుకెళ్తున్నప్పుడు దేని గురించి ఆలోచించవద్దు. మళ్ళీ మా సినిమాలే మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడతాయి? మా సినిమా రైట్ సినిమా మీకు ప్రేక్షకులకు అందించినప్పుడే మాట్లాడతాయి. మేము ఫెయిల్యూర్ తీసినప్పుడు మాకు పడుతూనే ఉంటాయి. పోనీ 100కి 100 ఏ స్టార్ హీరో దగ్గర నుంచి మనం చూసుకుంటూ వద్దాం హిస్టరీ. ఎవరు 100% సక్సెస్లు ఇక్కడ ఇవ్వలేరు. ఎగ్జాంపుల్ నేను మన మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు ఖుషీ టు గబ్బర్ సింగ్ 10 years పీరియడ్లో ఒక జల్సా ఒక గుడ్ ఫీలింగ్ వచ్చింది. 10 years కానీ ఆయన స్టార్ ఇమేజ్ ఇంత కూడా కదలలే. ఎందుకు? వెయిటింగ్. ఎప్పుడో ఒక మంచి సినిమా వస్తుంది, ఎప్పుడో ఒకటి. హీరోలకైతే అసలు ఏమీ కాదు నా లెక్కన. వాళ్ళు ఒకరోజు కొడతారు మళ్ళీ వెళ్తారు, కొడతారు వెళ్తారు, పడతారు లేస్తారు. వాళ్ళకు సమస్య కాదు, మాకు డేంజర్. డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి డేంజర్. సినిమాలు ఫ్లాప్ వచ్చినాయనుకో నా డబ్బు పోతూ ఉంటుంది, నేను నిలదొక్కుకోవడం కష్టం. డైరెక్టర్లకు ఫ్లాప్లు వచ్చిన 3వ సినిమా తర్వాత డైరెక్టర్ని ఎంకరేజ్ చేయరు. కానీ హీరోలకు ఏమీ కాదు. సో ఈజ్ గుడ్ హార్ట్ కాబట్టి నేను నెక్స్ట్ కంటిన్యూ అవుతున్నాను. ఒక జర్నీ చేస్తే కానీ అర్థం కాదు. విజయ్ రాజుగారు లైటర్ నోట్ లో ఒక విషయం. సో విజయ్ విల్ టేక్ నెక్స్ట్ క్వశ్చన్. రాజుగారు లైటర్ నోట్ లో ఒక కాంప్లిమెంట్ లైటర్ అంటే బుజ్జి. దట్స్ వై వి ఎంజాయ్ గీతా గోవిందంలో సీన్స్ అయినా అంత ఎంజాయ్ చేస్తారు. అండ్ హీస్ పుట్టింగ్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ద ఫిల్మ్. సో దీస్ ఆర్ అవర్ ఫ్యామిలీ స్టార్స్. వీళ్ళిద్దరితో పాటు సినిమాలో ఈజ్ అ స్పెషల్ బామ్మ క్యారెక్టర్. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఏదైతే బామ్మ ఉందో, శతమానం భవతిలో నానమ్మ క్యారెక్టర్ ఉందో, మళ్ళీ ఈ సినిమాలో హీరోకి బామ్మకు అంత ఎక్స్ట్రాడినరీ కెమిస్ట్రీ ఉంటుంది. రేపు స్క్రీన్ మీద చూసేటప్పుడు అందరం కనెక్ట్ అవుతాం. మన అమ్మమ్మ నానమ్మతో మనం జర్నీ చేసింది అవన్నీ కనెక్ట్ అవుతారు. రాజు హాయ్, దిస్ ఈజ్ RGV. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు IG Telugu. ప్లీజ్ సబ్స్క్రైబ్ IG Telugu ఛానల్. Hi guys, it's Sudhir here. For more interesting updates about the films, do subscribe to IG Telugu.